మెగాస్టార్ చిరంజీవి గారు సోషల్ మీడియాలో చూసుకుంటే వస్తే మెగాస్టార్ చిరంజీవి గారి పైన కూడా ఒక రేంజ్‌లో ట్రోలింగ్ జరుగుతుంది. ఆయన తొక్కేస్తాడని, చాలామంది హీరోలని తొక్కేస్తారని చెప్పేసి, ఈ రకంగా చాలామంది ట్రోల్ చేయడం మనం చూసాం. దానికి రీసెంట్‌గా బండ్ల గణేష్ గారు కౌంటర్ ఇచ్చారు. ఆయన మాట్లాడారు. హైపర్ ఆది కూడా మాట్లాడడం జరిగింది. అయితే నిజంగా మరి చిరంజీవి గారి విషయంలో ఈ ట్రోలింగ్ ఎందుకు జరుగుతుంది? దీని గురించి కంప్లీట్‌గా ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. అవును. సార్ ఇప్పటికి చాలా మంది చెప్తూ ఉంటారు చిరంజీవి గారుని చూసి ఇన్‌స్పైర్ అయ్యి సినిమాల్లోకి వచ్చామని చెప్పేసి ఈ తరం కాస్త ముందు తరం వాళ్ళు కూడా చెప్పడం మనం చూసాం. అటువంటి చిరంజీవి గారి పైన గత కొంతకాలం నుంచి కూడా సోషల్ మీడియాలో ఆయన హీరోలని తొక్కేస్తాడు అన్నట్టుగా నెగెటివ్ ప్రచారం చేయడం, ఆయన్ని ట్రోల్ చేయడం జరిగింది సార్. ఇది కామన్‌గా ఆయనకు సంబంధించిన ఏ పోస్ట్ వచ్చినా ఆ పోస్ట్ కింద ఈయన తొక్కేస్తాడని పెట్టేయడం చూసాం సార్. అసలు అంటే మీరు ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఉన్నారో సీనియర్ జర్నలిస్ట్ సార్. మీ అనుభవాల ప్రకారం ఈ ట్రోలింగ్‌ని ఈ చిరంజీవి గారు తొక్కేసారని చెప్పేసి ఈ చేస్తున్న ఈ ప్రచారాన్ని ఎలా చూస్తారు సార్? మీరన్నది నిజమే. నేను కూడా చాలా సందర్భాల్లో సోషల్ మీడియా కావచ్చు, మరికొన్ని చోట్ల కావచ్చు, చిరంజీవి గారి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన ఎదుగుదలను సిన్సియర్‌గా చాలామంది ఒప్పుకోకుండా వాళ్ళని తొక్కేశాడు, వీళ్ళని తొక్కేశాడు, అందువల్ల వాళ్ళు ఎదగలేదు కాబట్టి ఈయన ఎదిగాడు అన్నట్టుగా ఒక విచిత్రమైన స్పందన వస్తుంటుంది. మరి వాళ్ళు ఏ లెక్కల ప్రకారం ఇలాంటి కామెంట్ చేస్తారో నాకైతే అర్థం కాదు. ఎందుకంటే నేను స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు చిరంజీవి ఎంట్రీ నుంచి నేను కూడా ఒక ఒకరిద్దరు హీరోలకు ఫాలోవర్గా ఫ్యాన్గా నేను మార్కెట్ను నేను నిశ్చితంగా చూశాను. చిరంజీవి ఎరా అనేది 1980 నుంచి మొదలైంది. అప్పటికే మనకు రామారావు గారు ఇంకా రాజకీయాల్లోకి వెళ్ళలేదు అప్పటికి. నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు ఇలాంటి స్టార్స్ మనకు ఉన్నారు. ఆ టైంలోనే చిరంజీవి ఎంట్రీ కావడం, ఆ తర్వాత ఎదగడం, ఇప్పుడు నేను చెప్పిన హీరోల సినిమా కాంబినేషన్లో నటించడం, ఆ తర్వాత తను ఇండివిజువల్గా ఎదగడం, ఆ తర్వాత స్టారు, మెగాస్టార్ కావడం, ఒక ఒక క్రమ పద్ధతిలో ఆయన కెరీర్ బిల్డప్ అయింది. చిరంజీవితో సినిమాలు తీసిన వాళ్ళు కూడా అంతకుముందు వేరే టాప్ హీరోస్ అంటే ఇందాక చెప్పినట్టుగా టాప్ 4 హీరోస్తో సినిమా తీసిన వాళ్ళే చిరంజీవితో కూడా సినిమాలు తీశారు. ఆ క్రమంలో మరి చిరంజీవి ఎదుగుదలకు చాలా మంది తోడ్పాటు అందించారు. ఓకే. కమ్యూనిటీ వైజ్ కూడా చూసుకుంటే ఆయన కమ్యూనిటీ కాని వాళ్ళే ఆయన ప్రమోట్ చేశారని కూడా చెప్పవచ్చు. చిరంజీవి నమ్ముకున్నది అదృష్టానికంటే కష్టాన్ని, శ్రమ. ఈ రోజున కూడా ఆయన ఒక కొత్త సినిమాకు లొకేషన్కి వెళ్తున్నప్పుడు సీన్ పేపర్ ఏ విధంగా ప్రిపేర్ అవుతారు అనేది ఆయనతో సన్నిహితంగా ఉన్న వాళ్ళు పలు సందర్భాల్లో చెప్తుంటారు. ఓకే. కాబట్టి చిరంజీవి పక్కోడి గురించి ఆయనకు ఆలోచించే సమయం కూడా లేదు. ఉదాహరణకు చిరంజీవి ఎంట్రీ తర్వాత అనేక మంది హీరోలు వచ్చారు. ఇప్పటికీ మనకు ప్రతి ఏడాది 10 నుంచి 15 మంది కొత్త హీరోలు ఇండస్ట్రీకి వస్తూనే ఉంటారు. మరి చిరంజీవి ఏ స్టేజ్లో అయినా సరే ఒకరిని తొక్కాల్సిన అవసరం ఆయనకి ఎప్పుడు వచ్చింది? ఆయనకు పార్లర్గా ఎదిగిన వాళ్ళు ఎవరు? ఆ రోజున ఎవరు వచ్చినా సరే, ఆ రోజున సుమన్ వచ్చినా, రాజేంద్ర ప్రసాద్ వచ్చినా, యాక్షన్ కింగ్ అర్జున్ వచ్చినా, వీళ్ళందరూ ఆ తర్వాత కూడా కొనసాగారుగా, ఇప్పటికీ ఉన్నారుగా. అంటే వయసు రీత్యా వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారారు. మరి ఏ క్రమంలో చిరంజీవి వాళ్ళని తొక్కేసి ఉంటాడు అంటే అది జరుగుతున్న ప్రచారం అసలు వాస్తవమే కాదు. ఇది ఫేక్ ప్రచారం. అంటే చిరంజీవి సహజంగా ఇండస్ట్రీలో చిరంజీవి, నాన్ చిరంజీవి అంటూ ఫ్యాన్స్ ఉంటారు అన్న ఒక వర్గం చేస్తున్న ప్రచారం. దీన్ని పని కట్టుకొని బండ్ల గణేష్ కావచ్చు, లేకపోతే కమెడియన్ ఆది కావచ్చు, ఒక చిరంజీవి బర్త్డే సందర్భంగా దాన్ని వేదిక మీదకి తీసుకొచ్చి దాన్ని ఒక పెద్ద ఇష్యూ లాగా, అంటే అప్పటి వరకు దీన్ని ఫాలో కాని వాళ్ళకు కూడా ఫాలో అయ్యే విధంగా, ఒక అనుమానం కలిగే విధంగా చెప్పడం సరైనది కాదు. చిరంజీవి బర్త్డే సందర్భంగా చిరంజీవి కెరీర్ ఎలాగా ఎదిగాడు, సినిమాలను ఎలా ఎంపిక చేసుకున్నాడు, ఆయన ముద్ర తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ విధంగా పడింది అనేది చెప్పాలి. మళ్ళీ మనం వస్తే చిరంజీవి తొక్కాడు గిక్కాడు అనేది ఒక రూమరు, ఒక ఫేక్ ప్రచారం. ఆ అవసరం లేదు, ఆ సందర్భం లేదు. చిరంజీవి అనే వాని రాక వల్ల ఒక జర్నలిస్ట్ రాసినట్టు వేగం పెరిగింది, సినిమాకు వేగం పెరిగింది, సినిమాలో క్యారెక్టర్లకు వేగం పెరిగింది. తెలుగు సినిమా అంటే ఒక పరిమితులకు లోబడి ఒక బాక్స్లో ఉండిపోయిన సినిమాను ఆయన బయటకు తీసుకొచ్చి పరిగెత్తించాడు. చిరంజీవి అంటే స్పీడ్ అంటే చిరంజీవి. డ్యాన్స్ అనేది అంతకుముందు కూడా ఉంది. నాగేశ్వరరావు గారు, అడపదప్ప, రామారావు, శోభన్ బాబు వీళ్ళు కూడా చేశారు. కానీ ఇది యూత్ మెచ్చే డ్యాన్స్ అంటూ తన వయసు, తను తీసుకున్న శిక్షణ కోఆపరేట్ చేయడం వల్ల ఒక అద్భుతంగా డ్యాన్స్
క్రియేట్ చేశాడు. హీరోలు అంతగా డ్యాన్స్ చేయడం అనేది నిజానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో డ్యాన్స్ చేయడం అనే ప్రక్రియ అక్కినేని నాగేశ్వరరావు వల్ల దసరా బుల్లోడు సినిమా వల్ల మొదలైంది అంటారు. అవును. కానీ దానికి కొద్దిగా లిమిట్గా వాళ్ళ అనుభవం వాళ్ళ ఏజ్ తగినట్టుగా ఒక స్టైలీగా వేసేవారు. కానీ చిరంజీవి వేరు, యూత్ ఐకాన్గా ఆ బాడీ మౌల్డ్ చేసి అద్భుతమైన కంపోజింగ్ చేసి ఇప్పటికీ కూడా ఈ తరం కూడా చిరంజీవి వచ్చి 50 ఏళ్ళు అవుతుంది దగ్గరగా, ఇప్పటి తరం కూడా ఆనాటి పాటలకు ఇప్పటికీ డ్యాన్స్ చేస్తున్నారంటే ఆయన మూమెంట్స్ ఎంత ప్రభావం చూపెట్టాయి, ఎన్ని జనరేషన్లకు ప్రభావం చూపెట్టాయో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి చిరంజీవిని ఇన్స్పిరేషన్గా తీసుకొని అనేక మంది వచ్చారు. నాగార్జున కూడా ఈ ఒక సందర్భంలో చెప్పాడు, తను ఇంట్రడ్యూస్ అయ్యే ముందు అనుకున్న స్టూడియోలో చిరంజీవి షూటింగ్ జరుగుతుంటే సెట్కి వెళ్ళి చిరంజీవి డ్యాన్స్ చూసి ఆశ్చర్యపోయి ఈ విధంగా మనం చేయగలమా అని ఆశ్చర్యపోయారు. అంటే వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ పొందారు. అప్పటికి బాలకృష్ణ ఉన్నాడు కాబట్టి బాలకృష్ణ వాళ్ళ తండ్రి ఇన్స్పిరేషన్. మిగతా వాళ్ళందరికీ యూత్ ఆర్టిస్ట్ అందరికీ చిరంజీవి ఒక ఇన్స్పిరేషన్గానే ఉన్నాడు. చిరంజీవి విచిత్రం ఏంటంటే చిరంజీవి కూడా ఒక సందర్భంలో మాట్లాడినప్పుడు అప్పటికి మహేష్ బాబు రాలే, ఇంకా తను మహేష్ బాబుతో పోటీ పడతాను అనేవాడు. అంత అద్భుతంగా మాట్లాడేవాడు. అలాంటి చిరంజీవి ఎవరినో నొక్కేశాడంటే ఈ ఇండస్ట్రీలో ఎవరిని తొక్కాల్సిన అవసరం లేదు. ఎవరైనా వెనకబడి ఉంటే వాళ్ళు ఎంపిక చేసుకున్న సినిమాలు, ఎవరైనా ముందుకు వస్తున్నారంటే వాళ్ళకి కలిసి వచ్చిన సమయం తప్ప ఒక దాన్ని చిరంజీవికి అంటగట్టి ఇప్పటికీ ఒక 30-35 ఏళ్ళుగా దాన్ని కొనసాగించడం అనేది సరికాదు సార్. అందరి విషయంలోనే కాదు, పర్టికులర్గా కొందరి హీరోల పేర్లు తెర మీదకి తీసుకొచ్చారు. ఇలాంటి చర్చ పెట్టడం ఒకటి, ఉదయ్ కిరణ్ గారికి అవకాశాలు తగ్గించారని ఒకటి, సుమన్ గారి జైలు ఎపిసోడ్ తెరపైకి తీసుకురావడం, లేకుంటే రాజశేఖర్ గారి విషయము, ఇప్పటి హీరోలు అయిన నాగశౌర్య గారు కావచ్చు, లేదంటే కార్తికేయ గారు కావచ్చు, RX100 ఫేమ్, వీళ్ళ ఈవెంట్లకు చిరంజీవి గారు వెళ్ళిన తర్వాత వాళ్ళు కనబడకుండా పోయారని చెప్పేసి ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారు. అంటే వీళ్ళ విషయంలో ఏం జరిగింది, మరి దాన్ని చిరంజీవి గారిని కూడా వాటికి అంటగట్టడం ఏ రకంగా చూడొచ్చు సార్? మీరు చెప్పిన హీరోలు నాగశౌర్య, కార్తికేయ లేదా ఉదయ్ కిరణ్ అసలు వీళ్ళను పరిగణలోకి తీసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఎస్టాబ్లిష్మెంటే లేదు వాళ్ళకి. అప్పటికీ 1-2-3 సినిమాలు చేస్తూ ఒక సినిమా సక్సెస్ తో జనంలో ఒక చర్చనీయాంశంగా ఉన్నారు. నువ్వే కావాలి సినిమాతో తరుణ్ గురించి అంతే మాట్లాడాడు, ప్రేమ దేశం సినిమాతో అబ్బాస్ గురించి, వినీత్ గురించి అంతే మాట్లాడాడు. మరి వాళ్ళని చిరంజీవి తొక్కాడా? వాళ్ళు ఏమయ్యారు? అది సరికాదు. ఒక ఈవెంట్కు చిరంజీవిని ఆహ్వానిస్తే ఈవెంట్ వల్ల అది ఎలివేషన్ వస్తుంది, ఒక మీడియా ద్వారా జనాలకు వెళ్తుంది, ఆ సినిమా మీద అందరికి దృష్టి పడుతుంది అని ఆ సినిమాకి సంబంధికులు హీరోలు కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు అనుకుంటారు. ఆ సినిమా బాగాలేకుంటే చిరంజీవి సంబంధం లేదు కదా. అలా అంటే చిరంజీవి ఎప్పుడు వెళ్ళాలి? సినిమా రిలీజ్ హిట్ అయినాక వెళ్ళి ఆశీర్వదించి రావాలి, అది కాదు కదా. అంతే తప్ప ఇక్కడ అవకాశాలను ఎవరికి దండు కొట్టరు. మీరు ఈ 3 పేర్లే చెప్పారు. మరి సంవత్సరానికి ఇందాక చెప్పినట్టు 15-20 మంది హీరోలు వస్తుంటే అందులో 18 మంది కనపడట్లేదు, హీరోయిన్లు కూడా కనపడట్లేదు. మరి వాళ్ళనేమంటారు? హీరోయిన్లు కూడా చిరంజీవి నొక్కేశాడంటారా? అలా సరికాదు. అది ఇక్కడ అవకాశాలు అదృష్టం 2 కలిసి వస్తే కెరీర్ కొనసాగుతుంది. ఇప్పుడు రవితేజ ఇరుముడి గురించి మనం మాట్లాడుతున్నాం. ఇరుముడికి ముందు 5 సినిమాలు ఆయనకు ఫ్లాప్ అయినాయి. ఇరుముడి కూడా డిసప్పాయింట్ చేస్తుంటే ఆయన ఇబ్బంది పడేవాడు. అలా ఉంటుంది ఇండస్ట్రీ. అంతే తప్ప ఒకరిని నొక్కే కార్యక్రమం ఇక్కడ ఎప్పుడూ ఉండదు. మనం ఎలా ఎదగాలి, మనం కొత్త కథను ఎలా తీసుకోవాలి, ఒక కమర్షియల్ సక్సెస్ ఇస్తున్న డైరెక్టర్తో మనం ఎలా పనిచేయాలి, ఒక ఫామ్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్లో మనం చేయాలి, సక్సెస్ఫుల్ రన్లో ఉన్న హీరోయిన్తో మనం చేయాలి, ఇలా ఆలోచిస్తారు తప్ప ఇలా ఇంత తక్కువ స్థాయిలో చిరంజీవి లాంటి హీరో అసలు ఆలోచించడు. కాకుండా కొత్త హీరోలకు ఆయన ఎంకరేజ్గా మాట్లాడిన మాటలు ఉన్నాయి. చిరంజీవి వేదిక మీద ఉంటే ఆ పక్కనే ఉన్న యంగ్ హీరోలు ఆయన చూసి తన్మయత్వంతో కంటనీరు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. మీరే మా ఇన్స్పిరేషన్ అని చెప్పుకున్న సందర్భాలు. సినిమాలు ఆడకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. ఏడాదిలో 200 సినిమాలు వస్తుంటే మనం పర్సెంటేజ్ 10% తీసుకుంటాం. 180 సినిమాలు ఇంకా డిసప్పాయింట్ చేస్తున్నాయి. దీనికి ఎవరు కారకం? ఆ 180 సినిమాలకు చిరంజీవి అయితే వెళ్ళలే కదా. కాబట్టి ఒక నెగిటివ్ ప్రచారం చేయడం అనేది సోషల్ మీడియాలో ఉంది. అది చిరంజీవి మీద కావచ్చు, బాలకృష్ణ మీద కావచ్చు, మరొక హీరో మీద కావచ్చు. ఇది చాలా సహజమైన ప్రక్రియ. దీన్ని కొందరు వ్యక్తులు హైలైట్ చేయడం మాత్రం సబబు కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.